కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఒక్కసారి పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ని అనలైజ్ చేద్దాం. పాజిటివ్స్ విషయానికి వస్తే అమరావతిని క్యాపిటల్ సిటీగా రీస్టార్ట్ చేయడం అండ్ పోలవరం ప్రాజెక్ట్ని అప్లిఫ్ట్ చేయడం. వెల్ఫేర్ స్కీమ్స్లో చెప్పినట్టుగా 3,000 ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా 4,000 చేశారు. అలాగే తల్లికి వందనం ఇనిషియేటివ్ తీసుకొని ఒక్కో అకౌంట్కి 13,000 వేశారు. దాంట్లో కూడా ఒక లూప్ ఉంది, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఐదోది ఫ్రీ బస్ విషయాన్ని ఆగస్ట్ నుంచి ఇనిషియేట్ చేస్తాం అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎలాంటి ఇంటర్నల్ క్లాషెస్ లేకుండా గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లడం. ఇప్పుడు నెగిటివ్ ఇష్యూస్ గురించి చూసినట్టయితే 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అవసరమా అనేది ఒక సైడ్, రెండో విడత భూసేకరణతో అనవసరమైన కాంప్లికేషన్ని సృష్టించుకుంటున్నారు అనేది ఇంకో సైడ్. మూడో పాయింట్ చూస్తే బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోలవరంని కంప్లీట్ చేసుకుంటూ ఇచ్చిన హామీలను పూర్తి చేయకుండా 80,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ పైన ఇన్వెస్ట్ చేయడం అవసరమా? చాలా మంది విశ్లేషకుల భావన ఏంటంటే ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి బాగా పెరిగింది అని. ఐదో పాయింట్ని చూసినట్టయితే కక్ష సాధింపు చర్యలు, అంటే పేర్ని నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేదా నిన్న మొన్న జరిగిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇవన్నీ ఇన్సిడెంట్స్ జనాల్లో ఎక్కడో ఒక నెగిటివిటీని తీసుకొస్తున్నాయి. నెక్స్ట్, అదానీ పవర్ అగ్రిమెంట్ని విమర్శించిన మనమే మళ్ళీ యాక్సెస్ పవర్ అగ్రిమెంట్ని ఎక్కువ రేట్కి ఎందుకు కొన్నట్టు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోవడం. ఆ తర్వాత కొన్ని లక్షల కోట్లతో ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నామని చెప్పడమే కానీ అది ఏ స్టేజ్లో ఏ విధంగా ఉంది అనేది ఎవరికీ తెలియదు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంది అండ్ ఈసారి కూడా సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫినాన్షియల్ డిసిప్లిన్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్తో పోల్చుకుంటే టీడీపీ గవర్నమెంట్ కూడా చాలానే అప్పులు చేస్తుంది. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సామాన్య ప్రజలకి మినిమం నాలెడ్జ్ లేని విషయాలపైన ఎక్కువ ఎనర్జీని పెట్టడం, అంటే బ్లాక్ చైన్ అని, క్వాంటమ్ వ్యాలీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్షేత్రస్థాయిలో జనాలకు ఏం కావాలో తెలుసుకొని పరిష్కరిస్తూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ క్యాపిటల్ సిటీని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్.